హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో మసాలా వడలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇవి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు కదండి. ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి, చాలా చాలా బాగా వస్తాయి. నూనె కూడా పీల్చవు. అలాగే బయట మసాలా వడ ఎలా ఉంటుందో అచ్చు అలానే ఉంటుంది. సింపుల్గా తక్కువ టైంలో చేసుకోవచ్చు. మసాలా వడలకి ముందుగా పచ్చిశనగపప్పు నానబెట్టుకోవాలి. నేను పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నానండి. అంటే మనకి ఇది 1/2 కేజీ వరకు ఉంటుంది. అలాగే శనగపప్పు నానడానికి కాస్త టైం పడుతుంది. 3-4 గంటల పాటైనా నానబెట్టుకోవాలి. అలా నానితేనే వడలు చాలా బాగా వస్తాయి, లేదంటే చాలా గట్టిగా వచ్చేస్తాయి. నేను 4 గంటలు నానబెట్టానండి. నానిన తర్వాత ఇలా బాగా కడుక్కోవాలి. పప్పు కడుక్కున్నాక 1-2 స్పూన్ల శనగపప్పుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగతా శనగపప్పుని ఏదైనా చిల్లులు గిన్నెలోకి వేసి నీళ్లు వాడే వరకు 10-15 నిమిషాల పాటు అలా ఉంచేసేయాలి. వెంటనే మనం పప్పుని మిక్సీ పట్టకూడదు. అలా మిక్సీ పట్టామనుకోండి పిండి చాలా లూజ్గా ఉన్నట్టు ఉంటుంది. నేను 15 నిమిషాల పాటు అలా ఉంచేసాను. చూడండి నీళ్ళు ఎలా వచ్చినాయో. ఇప్పుడు ఇది కొంచెం కొంచెం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. పప్పు ఒకేసారి ఎక్కువగా వేసుకోకూడదు. చూడండి వడలకి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం రవ్వలా ఉంటుంది. ఇలా ఉంటేనే వడలు క్రిస్పీగా ఉండి బాగుంటుంది. మరీ మెత్తని పేస్ట్ లాగా ఉండకూడదు. ఇప్పుడు ఇదే విధంగా మిగతా పప్పు అంతా మిక్సీ పట్టుకోవాలి. నేను తీసుకున్న ఈ పప్పు 3 సార్లు మిక్సీ పట్టానండి. చూడండి మొత్తం అంతా ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసుకున్న శనగపప్పు, చిన్నగా కట్ చేసిన కొత్తిమీర అరకప్పు పుదీనా ఆకులు, చిన్నగా కట్ చేసిన తోటకూర 1 కప్పు. మసాలా వడలకి ఖచ్చితంగా తోటకూర వేసుకోవాలి, టేస్ట్ చాలా బాగుంటుంది. చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పెద్ద ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 4 కాయలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. అలాగే మీకు పచ్చిమిర్చి ఇలా ముక్కల్లా వద్దు అనుకుంటే కచ్చాబచ్చాగా మిక్సీ పట్టైనా వేసుకోవచ్చు. ఇలా కలుపుకునేటప్పుడు ఇంకా నీళ్లు కానీ ఏమీ వేయకూడదు. ఇది ఇలా గట్టిగానే ఉండాలి. చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్నాక బాల్స్ అన్నీ చేసి పెట్టుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల వడలు ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది. అన్నీ ఒకే సైజులో ఉంటాయి. చూడండి అన్నీ ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు వడలు ఈ విధంగా ఒత్తుకోవాలి. ఇలా అరిచేతిలో పెట్టుకొని ఇంకొక చేత్తో ఇలా అంటే సరిపోతుంది. ఇవి పల్చగా ఉండకూడదు, అలాగే వేళ్ళతో నొక్కకూడదు. ఇలా కాస్త మందంగానే ఉండాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె ఈ విధంగా వేడవ్వాలండి. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి వడలు వేసి వేయించుకోవాలి. సరిగ్గా వేడవకుండా వేస్తే వేగానే మనకి విడిపోతాయి, అలాగే నూనె లాగేస్తాయి. ఇవి వేసిన వెంటనే కదపకూడదు. కొద్దిగా వేగాక అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి. ఇవి చాలా త్వరగా వేగుతాయి, పెద్ద టైం పట్టదు. చూడండి కొంచెం కొంచెం రంగు మారుతున్నాయి కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా రంగు మారితే సరిపోతుంది. నూనె కూడా నొరగ తగ్గింది. ఇంతకన్నా రంగు వచ్చే వరకు వేయించకూడదు. ఇంతకన్నా వేయించారనుకోండి మరీ గట్టిగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వడలన్నీ వేసుకోవాలి. ఇంకొక వాయి వేసేటప్పుడు కూడా మళ్ళీ నూనె కాస్త వేడయ్యాక వేసుకోవాలి. ఇదే మసాలా వడని కొంతమంది శనగపప్పుకు బదులుగా బొబ్బర్లతో కూడా చేస్తారు. అది కూడా బాగుంటుంది. చూడండి ఇవి కూడా ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో. నూనె కూడా పీల్చవు, చాలా బాగా వస్తాయి. ఇంతేనండి, మసాలా వడ తయారైంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా బాగుంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.